క్యాప్సిల్ లా కనిపించే ఈ కొత్త డర్మాకో లిప్ బామ్ యూస్ చేసుకొని జిమ్కి అయితే రెడీ అయిపోయినమాట. సో నా మార్నింగ్ రిచువల్ ఎప్పుడు ఏది ఉంటుంది అంటే ఫస్ట్ పూజ కాదు, మా ఆయన్ని ఇరిటేట్ చేయడం. ఆయన ఇరిటేట్ చేస్తే వచ్చే ఆనందం వేరే లెవెల్ ఉంటుంది. సో సాటర్డే మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటి అంటే ముగ్గురం కలిసి జిమ్కి వెళ్తాం అన్నమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కలిసి వర్కౌట్ చేయడం, కలిసి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోవడం. అండ్ చౌహాన్ కూడా సరదాగా చిన్న చిన్న వర్కౌట్స్ చేయడం అది అంతా. సో నేను ఆ వీక్లో బ్యాక్ వర్కౌట్ మిస్ అయ్యాను. సో సాటర్డే యూజువల్గా మాకు ఎప్పుడు లెగ్ వర్కౌట్ ఉంటుంది. సో వీక్లో బ్యాక్ మిస్ అయ్యాను కాబట్టి ఈరోజు బ్యాక్ వర్కౌట్ చేపిస్తున్నారు. ఏంటో ఈరోజు స్టార్టింగ్ సెట్కే చాలా టయర్డ్గా అనిపించింది. నేను ఈలోపు వర్కౌట్ చేస్తూ ఉండగా మా వాడు అక్కడ ఉన్న ఎక్విప్మెంట్తో ఈ కొత్త రకమైన ఆటలు కూడా ఆడాడనమాట. సో చిన్నగా పుషప్స్ చేద్దామని ట్రై చేశాడు, బట్ వాడేజ్కి అది ఎక్కువే. అండ్ ఈ హైపర్ ఎక్స్టెన్షన్స్ చేసేటప్పుడు నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే జెయింట్ వీల్ ఎక్కినట్టు ఉంటుంది అన్నమాట. బుర్ర ఊగుతా 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 ఉంటుంది. అండ్ నా తోక లాంటి పిలక కూడా నాతో పాటు ఊగింది. సో ఫైనల్గా మా వర్కౌట్ అయితే ఫినిష్ చేసుకున్నాము. నాకు ఒకసారి నాకు ఇద్దరు బాడీ గార్డ్స్ ఉన్న ఫీలింగ్ వచ్చింది. నా లెఫ్ట్ ఏమో నా కొడుకు, నా రైట్ సైడ్ ఏమో మా హస్బెండ్. సో ఇట్ హిట్స్ డిఫరెంట్ ఫీలింగ్ మాట. సాటర్డే ఇలా ప్రొడక్టివ్గా మేమైతే టైంని యూస్ చేసుకున్నాము. అండ్ మీరు ఎలా యూస్ చేసుకున్నారో కమెంట్స్లో చెప్పండి. అండ్ జిమ్లో ఉన్న ప్రతి ఎక్విప్మెంట్ ట్రై చేసేద్దామని చూస్తాడు. వాడికి